అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. ప్రసంగ గ్రంథంలో దేవునికి మొక్కుబడి చేసుకున్నప్పుడు దాని వెంటనే చెల్లించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చెల్లిస్తున్నాడండి. అలా చెల్లించాడు పక్షాన మొక్కుబడి చేసుకున్నట్టు కంటే చేసుకోకుండా ఉండడమే మంచిదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చెల్లిస్తున్నాడు అనమాట అండి. మనం రకరకాలుగా దేవునికి మొక్కుబడి చేసుకుంటూ ఉంటాం అనమాట అండి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మనకు ఏదన్నా అనారోగ్యం సంభవించినప్పుడు అనారోగ్యం నుండి స్వస్థపరిచినట్లయితే దేవునికి మొక్కుబడి చేసుకుంటూ ఉంటాం అనమాట అండి. రెండవది మనం చూసుకున్నట్లయితే ఉద్యోగం వచ్చినప్పుడు లేదా వ్యాపారం బాగున్నప్పుడు చక్కగా దేవునికి మొక్కుబడి చేసుకుంటూ ఉంటాం అనమాట అండి. అదేవిధంగా మూడవదిగా మనం చూసుకున్నట్లయితే చక్కగా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా మొక్కుబళ్ళు తీర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనం కూడా దేవునికి మొక్కుబడి చేసుకున్నప్పుడు చక్కగా తీర్చగలిగితే కనుక అంతకు మించిన మహాభాగ్యం ఏముందండి. దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు చక్కగా దేవునికి మొక్కుబడి చేసుకున్నప్పుడు దాన్ని తీర్చినట్లయితే దేవుడు మనందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. అలాగే విధంగా మనం చూసుకున్నట్లయితే చక్కగా అన్నగారు చూడండి, చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి మొక్కుబడి చేసుకుందండి. నాకు కుమారుని ఇస్తే మరలా తిరిగి నీకు ఇచ్చేస్తానని చెప్పేసి. కానీ వెంటనే ఆవిడ మొక్కుబడి తీర్చలేదండి. దేవునికి ఏదైతే మొక్కుకుందో అది దేవుని సన్నిధిలో తన మొక్కుబడి తీర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. చూసారండి, దేవుడు ఆవిడని విడిచిపెట్టలేదు అనమాట అండి. జ్ఞాపకం చేసుకుని ఇంకా పిల్లలని దేవుడు ఆమెకి దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. కొన్ని సందర్భాల్లో దేవుడికి మొక్కుబడి చేసుకుంటూ ఉంటాం. మన దగ్గర ఉంటాయో లేకపోతాయో తెలియదండి. మనం ఉండి కూడా దేవునికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటాం. లేని సందర్భంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాం అనమాట అండి. అంటే కలిమిలో ఉన్నప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాం, లేమిలో ఉన్నప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాం అనమాట అండి. ఇద్దాంలని చెప్పేసి మనం దేవునికి చేసుకున్న మొక్కుబడి నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం అనమాట అండి. దానివల్ల ఏమాత్రం కూడా ఉపయోగము లేదనమాట అండి. అలాగే ఇవ్వగలిగితేనే మొక్కుకోవాలి తప్ప అలా ఇవ్వలేనప్పుడు మొక్కుకున్నట్టు కంటే మొక్కుకోకుండా ఉండడమే బెస్ట్ అని చెప్పేసి దేవుడు తన పరిస్థితులు లేకుండా చదివిస్తూ ఉన్నాడు అండి. దేవుడు చేసిన మేలులు ప్రజలందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పేసి దేవుడు తన పరిస్థితులు లేకుండా చదివిస్తూ ఉన్నాడు. నీ మొక్కుబడులు చెల్లించమని చెప్పేసి కీర్తన గ్రంథంలో దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. కనుక మనం దేవునికి ఏదైనా మొక్కుకున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చెల్లించడానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుడు మనందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. కనుక మరి మనందరం దేవుని పిల్లలం కనుక మరి ఏమన్నా ఆలోచన చేసుకుంటున్నామండి. దేవుడికి ఏదైనా మొక్కుబడి చేసుకున్నప్పుడు 100% చెల్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి. లేదా దేవునికి ఏదైనా మొక్కుకున్నప్పుడు దాన్ని వెంటనే తీర్చడానికి దేవుని సన్నిధిలో తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటానని చెప్పేసి దేవుని మాట వింటానండి. ఆయన మాట ప్రకారం నడుచుకుంటానండి. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని దేవుడికి చేసిన మొక్కుబడి తీర్చుకుని భూమి మీద హాయిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నానని చెప్పేసి ఎవరైతే అంటారో వారందరూ కూడా తలలో వంచిన ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు ఎక్కలేని స్తుతిస్తోత్రం ప్రభా. తన నిన్న నేడు నిరంతరము తండ్రి ఒకే రీతిగా ఉన్నదేవో నీకు వందనాలు. తన యొక్క లేఖనం ద్వారా చదివించిన ప్రకారం తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి దేవునికి ఏదైనా మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని వెంటనే చెల్లించమని చదివించి ఉన్నారు తండ్రి స్తోత్రం ప్రభా. అలా చెల్లించిన పక్షాన్ని ప్రభా తండ్రి మొక్కుకున్న కంటే మొక్కుకోకుండా ఉండడమే మంచిదని చదివించారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఈ దినాన్ని తండ్రిస్తాను ప్రభావ. మీరు ఇచ్చిన ఉచితమైన గుణం బట్టి తండ్రిస్తాను ప్రభావ. పిల్లలందరూ తండ్రి ఏదైనా మొక్కుబడి చేసుకున్నప్పుడు తను వెంటనే చెల్లించే మంచి మనసును దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మంచి మనసును దయచేసి చక్కగా మంచి ఆరోగ్యం కలిగి జీవించే యోగ్యతను దయచేయండి. ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం చేస్తున్నవాడిని, వ్యాపారం చేస్తున్నవాడిని తండ్రి, స్వేతృతులు చేస్తున్న వారి తండ్రి, గర్భిణీ స్త్రీలను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, బాలింతరాలను తండ్రిస్తున్నావా తండ్రి, వాహనాలు నడుపుతున్న వారిని తండ్రి ప్రభావ. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మేము ఏవైతే మొక్కుబడి చేసుకుంటూ ఉంటామో తండ్రి ఆ మొక్కుబడి వెంటనే తీర్చే యోగ్యత ప్రతి బిడ్డకిని దయచేయమని, మంచి మనస్సు ప్రతి బిడ్డకిని దయచేయమని, మంచి ఆరోగ్యం దయచేయమని, మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన బలం దయచేయమని, మా ప్రభుత్వాన్ని యేసుక్రీస్తు పేసమైన నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండను గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె దేవుడిచ్చిన మహా ఉచితమైన బట్టి చక్కగా
యవనస్తులు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు, చదువుకునే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, నేను పరీక్షలో పాస్ అయితే ఏదైనా దేవుడికి మొక్కుకుంటానని చెప్పి, ఏదైనా ఇస్తానని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటాం. దాన్ని మర్చిపోతూ ఉంటాం అనమాట అండి. అలా మర్చిపోకుండా దాన్ని వెంటనే చెల్లించడానికి ప్రయత్నం చేయాలండి. మరేమంటారు, వృద్ధులు, పెద్దలు, యవనస్తులు, మీరందరూ కూడా దేవునికి ఏదైనా మొక్కుకుంటే చక్కగా వెంటనే చెల్లించడానికి ప్రయత్నం చేయండి. దానికి ప్రతిఫలంగా దేవుడు దానికి ప్రతిఫలంగా దేవుడు మంచి బహుమానాన్ని దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారండి, చేస్తారా? వింటారా దేవుని మాట? ఏదన్నా మొక్కుబడి చేసుకున్నప్పుడు వెంటనే చెల్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారా? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటారా? భూమి మీద హాయిగా జీవింతారా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనం దేవుని పిల్లలం కనుక దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. ఆయనకి ఏదైనా మొక్కుబడి చేసుకున్నప్పుడు వెంటనే చెల్లించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు మీ ఆలోచన ఇది. దేవుడు మనందరిని కూడా దీవించాలని, ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలని ఆకాశం నుండి కొనులారా చూస్తూ ఉండడం కనుక మనము కూడా దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, అభివృద్ధి పొందాలన్నా కానీ దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి, ఆయనకు అంగీకారంగా జీవించాలి, ఆయన ఎదుటి న్యాయమైంది చేయాలండి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారు? దేవుడికి ఏదైనా మొక్కుబడి చేసుకున్నప్పుడు వెంటనే చెల్లించాలని ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారు?